మేము జ్వాలా నరసింహస్వామి దర్శనం కొరకు బయలుదేరాము. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి బయలుదేరాము. దూరం వచ్చేసి 4 కిలోమీటర్లు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆలయానికి సంబంధించిన ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు నుంచి 1 కిలోమీటర్ల దూరంలో ఉగ్ర నరసింహస్వామి అంటే ఎగువ అహోబిలానికి సంబంధించిన నరసింహస్వామి, ఆయననే ఉగ్ర నరసింహస్వామి అంటారు. ఇక్కడే గరుత్మంతుడు నరసింహస్వామిని ప్రార్థించగా నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని, అలాగే ఇక్కడ నరసింహస్వామి ఉగ్రరూపుడుగా ఉన్నాడని, సకల దేవతలు సైతం నరసింహస్వామిని ప్రార్థించిన నరసింహస్వామి శాంతించకపోవడంతో ప్రహ్లాదుడు తపస్సు చేయగా శాంతించిన నరసింహస్వామి స్వయంభూగా వెలిశాడు. ఈ ఉగ్ర నరసింహుని ఆలయం 2 పర్వతాలు లేదా 2 కొండల మధ్య ఉంటుంది. ఈ కొండలనే గరుడాద్రి మరియు వేదాద్రి పర్వతాలు అంటారు. గరుడాద్రి అనగా గరుత్మంతుడు నరసింహుని కోసం తపస్సు చేయటం వల్ల ఈ పర్వతానికి గరుడాద్రి అని పేరు వచ్చింది. ఇక ఈ 2 పర్వతాల మధ్య ప్రవహించే నది భవనాశిని నది. ఈ ఉగ్ర నరసింహ ఆలయం నుంచి జ్వాల నరసింహ ఆలయానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ దూరం మొత్తం కూడా మనం భవనాశిని నది ప్రవహించే సెలయేరు మార్గంలో వెళ్ళవచ్చు, లేదా మలోల నరసింహస్వామి క్షేత్రం వైపుగా వెళ్ళి అక్కడి నుంచి జ్వాలా నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఈ జ్వాలా నరసింహస్వామి దర్శించుకోవడానికి వెళ్ళే ఈ 3 కిలోమీటర్లు కూడా కొంచెం కష్టతరంగానే ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వారి కోసం, లేదా ఎవరైతే నడవలేకపోతారో వాళ్ళ కోసం డోలీ కూడా అవైలబుల్ గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 4000. 4000 అంటే ఎక్కువ అమౌంట్ అనుకోవచ్చు, కానీ ఆ మార్గాన్ని చూసిన తర్వాత వాళ్ళ కష్టానికి ఆ 4000 తక్కువనే అనిపిస్తుంది. జ్వాలా నరసింహ ఆలయానికి వెళ్లే దారి ఉగ్ర నరసింహ ఆలయానికి కుడివైపుగా ఉంటుంది. మనం బయలుదేరి ఒక 10 నిమిషాలు వేయంగానే మనకు కాలక్షేప మండపం వస్తుంది. కాలక్షేప మండపానికి దగ్గరగానే మనకు వరాహ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఇది నవనరసింహ క్షేత్రాలలో ఒకటి. అక్కడ నుండి ఒకవైపు మలోల నరసింహస్వామి ఆలయం, మరోవైపు జ్వాలా నరసింహ ఆలయానికి వెళ్లే మార్గాలు ఉంటాయి. మనం మలోలాని దర్శించి తర్వాత జ్వాలా నరసింహుడిని దర్శించవచ్చు. అలాగే జ్వాలా నరసింహుని దర్శించి తిరుగు ప్రయాణంలో మలోల నరసింహుడిని, అలాగే ప్రహ్లాదుడి బడి గుడిని కూడా దర్శించవచ్చు. జ్వాల అహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవ యోగానంద చత్రవట పావన నమమూర్తి మొత్తం 9. మొత్తం అంటే నవగ్రహాల మాదిరిగా మన ఏదైనా దోషం ఉంటుంది కదా, శుక్రుడు, కుజుడు, గురువు, శుక్రుడు, రావు, చంద్రుడు, సూర్యుడు, కేతువు, శని, బుద్ధుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతి అనమాట. ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు సమస్య, ఆయనకు కుజగ్రహ దోషం అంటే ఆయన దర్శనం చేసుకున్నారు. గురువు అంటే టోటల్, శుక్రుడు సంతానం లేని వాడు, రావు కేతు అనేది ఏదైనా సర్పదోషం ఉంటుంది, సర్పదోషానికి. బుద్ధుడు అనేవారు భార్య భర్తలు అన్యాయంగా ఉండేదానికి, ఏదైనా చిన్న చిన్న లొల్లులు పెట్టుకుంటూ ఉంటారు కదా, భార్య భర్తలు బాగుండేది. శని అనేది ఇంకా టోటల్గా అందరికీ తెలిసింది అది. ఒక్కోదానికి చంద్రుడు, సూర్యుడు అనేవాళ్ళు పవర్ఫుల్ ఎక్కువ, అంటే ఎక్కువ మనం పెద్ద పెద్దలను అనుకుంటుంటాం చూడు, అమెరికా వాళ్ళను మనం నరేంద్ర మోడీ అట్లా అనుకుంటాం కదా, వాళ్ళకి ఎక్కువ చంద్రుడు, సూర్యుడు ఉంటారు. టోటల్ నరదోషం ఎక్కువ, నరదోషం వాళ్ళగా దోషం, మన జాతక దోషంలో నరదోషం వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. నేను వచ్చేసి అన్ని చూసిన ఒకటి, జ్వాల చూసిన ఒకటి. మేము ముందుగా జ్వాల నరసింహుని దర్శింపదలిచాము. మా 3 కిలోమీటర్ల నడక మార్గాన్ని మొదలు పెట్టాము. ఈ మార్గం మొత్తం కూడా భవనాశిని సెలయేరు ప్రవహించే రాళ్ళ మార్గంతో ఉంటుంది. ఈ మార్గాన వెళ్ళలేని వారు మలోల నరసింహుని దర్శించే మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. ఇక మా మార్గం మేము స్టార్ట్ చేశాము. ఈ దారి అంతా కూడా ఆహ్లాదభరితంగా చల్లని ప్రకృతితో ఉంది. అయితే మీరు ఉదయం 7-8 లోపల అక్కడికి చేరుకున్నట్లయితే మీరు సాఫీగా వెళ్ళవచ్చు. అలా కాదు అని మీరు మధ్యాహ్నం కనుక అక్కడికి చేరుకున్నట్లయితే మీకు ఆ రాళ్ళు కనుక ఆ ఎండకి కాలుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఉదయాన్నే చేరుకుంటే మీ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసే టైం కూడా మీకు దొరుకుతుంది. అలా మా ప్రయాణాన్ని మేము కొనసాగించాము. ఈ ప్రయాణాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న కొద్దీ మాకు మార్గ మధ్యంలో ఉగ్రస్తంభం కూడా కనిపించింది. ఈ ఉగ్రస్తంభాన్ని చేరుకోవడం కొంచెం క్లిష్టం,
కానీ మనం ట్రై చేయవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఉగ్రస్తంభాన్ని చేరుకోలేని వాళ్ళు ఈ మార్గం మధ్యలోనే ఉగ్రస్తంభాన్ని దర్శించుకోవచ్చు. ఉగ్రస్తంభాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళిన తర్వాత మీకు దగ్గరగా సింహస్వామి గుడి దగ్గరగా ఉన్నప్పుడు మీకు ఒక బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి ద్వారా మీరు మల్లవ నరసింహుని దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఉగ్రస్తంభాన్ని అంటే ఈ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మీకు ఉగ్రస్తంభానికి వెళ్ళే దారి ఉంటుంది. దానికి పక్కనే మీకు జ్వాలా నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది. అసలు ఎవరి జ్వాలా నరసింహస్వామి అంటే పూర్వం ప్రహ్లాదుడు అనే శ్రీహరి భక్తుడు ఉండేవాడు. అతని తండ్రి రాక్షస రాజు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వివిధ విధాలుగా బాధపెడుతూ ఉండేవాడు. అయినా ప్రహ్లాదుడు శ్రీహరి నామాన్ని స్మరించడం మానుకోలేదు. ఇక తన భక్తుని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు సగం మనిషి సగం నరసింహ అవతారమైన నృసింహ అవతారంలో భూమి మీదకు కాలు మోపాడు. ఆ కాలు మోపిన ప్రదేశమే ఉగ్రస్తంభం. మలోలా అన్నారు. ఇప్పుడు జ్వాల అయితే ఎటు వెళ్ళాలి? అటు వెళ్ళాలా? ఓకే. ఇటు బడి గుడి. ఓకే. 1 కిలోమీటర్ అయితే 3 30 కిలోమీటర్. ఓకే ఓకే. ఇటు జ్వాల. ఓకే, థ్యాంక్ యూ. మలోలా స్తంభాన్ని చీల్చుకుంటూ నరసింహుడు ఉగ్రరూపుడై జ్వాలారూపుడై హిరణ్యకశ్యపుని సంహరించిన ప్రదేశమే ఈ జ్వాలా నరసింహుని ఉన్న ఆలయం. ఈ ఆలయం అచల ఛాయ మేరు అనే కొండతో మమేకమై ఉంటుంది. మీరు ఈ ఆలయానికి వెళ్ళే దారిలోనే మీకు రక్తగుండం అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఈ రక్తగుండంలో నీరు మీకు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇచ్చటనే నరసింహస్వామి హిరణ్యకశ్యపుని చంపగా ఇచ్చటనే చేతులు కడుక్కున్నాడని చెప్పబడుతుంది. దానిని దాటి మీరు కొంచెం ముందుగా వెళ్తే అక్కడ ఒక చిన్న కోనేరు ఉంటుంది. ఈ కోనేరు భవనాశని నది యొక్క నీరు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక ఈ జ్వాలా నరసింహుని గుడిలో మీకు 3 శిల్పాలు కనిపిస్తాయి. అష్టాభుజ చతుర్భుజ నరసింహులు, హిరణ్యకశ్యపుని చీల్చుతున్న నరసింహుడు, ఇక మూడవది హిరణ్యకశ్యపునితో నరసింహస్వామి యుద్ధం సన్నివేశం. ఈ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకునే మార్గంలో మీకు మొత్తం 3 సార్లు మాలోల నరసింహస్వామిని దర్శించుకునే బోర్డులు కనిపిస్తాయి. ఒకటిది స్టార్టింగ్ లో అయితే, రెండవది వరాహ నరసింహస్వామి గుడి దగ్గర, ఇక మూడవది తిరుగు ప్రయాణంలో ఒకవైపు ఉగ్రస్తంభానికి వెళ్లే దారి, మరొక వైపు మాలోల నరసింహస్వామి దర్శించుకునే మార్గం ఉంటుంది. ఎగువ అహోబిలంలో మనందరికీ వినిపించే కామన్ పదం స్వాతి. అసలు ఏంటి స్వాతి అంటే, స్వాతి నక్షత్రం వేళ ఈ ఆలయాలు కిక్కిరిసి ఉంటాయట. ప్రతి స్వాతి నక్షత్రం వేళ ఆలయంలో పూజలు బాగా జరుగుతాయి. ఇప్పటి వరకు మీతో ఏవైతే చర్చించానో అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో ప్రశ్నించండి. చివరిగా చెప్పేది ఏమిటంటే, మీరు అహోబిలం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జ్వాలా నరసింహస్వామిని మరియు మాలోల నరసింహస్వామిని ఖచ్చితంగా దర్శించండి. ఈ ప్రయాణ మార్గం కొంచెం క్లిష్టంగా ఉన్నప్పటికీ ఆహ్లాదభరితంగా మీకు సంతోషాన్ని, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుందని మాత్రం నేను చెప్పగలను.
కొద్దిగా నీరు కూడా రెడ్గా వస్తుంది, రెడ్గా లైట్గా. అంటే ఏంటి స్టోరీ ఏంది? ఏదైనా కష్టం సంహారం చేసిన తర్వాత ఓహో బ్లడ్ పాలి. సో ఇటు పక్క బెడ్ కడిగింది, చెయ్యి కడిగింది ఇటు పక్క అనమాట. ఓకే. అదే కళ్ళు పైన పెట్టు ఇట్లా రెడ్గా ఉంటుంది ఇట్లా. ఈ కన్ను కింద కన్ను ఎవరిదైనా 2 కసుకుతా. ఆ. ఓకే. అది కన్నీటితో వెళ్ళే